హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో కర్మయోగంలో అంటే 5వ అధ్యాయంలో మనం ఈరోజు అయితే 17వ శ్లోకం గురించి అయితే ఇక్కడ చెప్పుకోబోతున్నామండి. 17వ శ్లోకం చెప్పుకునే ముందు మన వీడియోస్ని ఇదివరకు ఎవరైనా ఇంకా చూడటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నలుగురికి అయితే ఈ వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళడం కానీ భగవద్గీత గురించి తెలుసుకోవడం అందరికీ ముఖ్యమైన ఒక మంచి ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇక శ్లోక విషయానికైతే వెళ్దామండి. తదాత్మనస్తని ష్టాస్తత్ప్రణాయనః గచ్చన్య పురాణావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. అంటే తత్ బుద్ధయ అంటే ఎవరి బుద్ధి సర్వదా భగవంతునితో ఉంటుందో, తత్ ఆత్మన ఎవరి మనస్సులు సర్వదా భగవంతునిలోనే ధ్యానం చేసి ఉంటాయో, తత్ నిష్ఠ ఎవరి శ్రద్ధ కేవలము భగవంతునికే ఉద్దేశింపబడుతుందో, తత్ పరాయణ ఎవరు పూర్తిగా భగవంతుడనే ఆశ్రయించారో, గచ్చంతి వారు వెళతారు, అవునా అంటే ఆవృత్తి మోక్షానికి, జ్ఞానము చే, నిర్ధూత అంటే శుద్ధిపడి, కల్మషాలను విడిచి, బుద్ధి మనస్సు శ్రద్ధ ఆశ్రయము అన్నీ కూడా భగవంతుడిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణ జ్ఞానం ద్వారా కల్మషాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వాడై ఆ విధంగా నేరుగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తారు. భాష్యము. దివ్యమైన పరమ సత్యము శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడే దేవాదేవుడని ప్రకటింపబడిన చుట్టూనే భగవద్గీత మొత్తము కేంద్రీకృతమై ఉంటుంది. అదే సమస్త వేదాధ్యాయములను చెప్పిన మాట. అంటే వేదాధ్యాయాలన్నీ చెప్పిన మాట ఇదే. సమస్తము శ్రీకృష్ణుడు వ్యాపించి ఉన్నాడు. ఆ పరమార్థమే ఈ భగవద్గీతలో అనేక సమస్యలకి ఇక్కడ పరిష్కారం చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు సమస్తము శ్రీకృష్ణుడు వ్యాపించి ఉన్నాడు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అన్ని వేదాల్లో కూడా చెప్పేది ఈ ఒక్క మాటే. పరతత్వం అంటే పరమ సత్యం అని అర్థం. అతడే పరతత్వము గురించి తెలియచేసిన వారిచే బ్రహ్మముగా, పరమాత్మునిగా, భగవంతునిగా తెలియబడతాడు. భగవానుడు అంటే దేవదేవుడు అనేదే పరతత్వంలో చివరి మాట. దానికి మించినది ఇంకొకటి లేదు. మత పరతరం అంటే నాణ్యత్ కించరస్తి ధనంజయ అని భగవంతుడు అన్నాడు. నిరాకార బ్రహ్మము కూడా కృష్ణునిచే ఆశ్రయించి ఉన్నది. అంటే బ్రాహ్మణో ప్రతిష్టాహం అంటే అందుకే అన్ని విధాలుగా కృష్ణుడే పరమ సత్యము. ఎవరి మనస్సు బుద్ధి శ్రద్ధ ఆశ్రయము సర్వదా కృష్ణునిలోనే ఉన్నాయో, అంటే ఎవడు పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నాడో అతడు నిస్సందేహంగా సమస్త కల్మషాలు శుద్ధపడిన వాడై బ్రహ్మముకు సంబంధించిన ప్రతి దాని గురించి పూర్ణ జ్ఞానంలో ఉంటాడు. కృష్ణునిలో దైత్యము అంటే ఏకకాలంలో ఏకత్వము వ్యక్తిత్వము ఉన్నదని కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి దివ్య జ్ఞానంతో కూడిన వాడై అతడు మోక్ష మార్గంలో స్థిరంగా పురోగమిస్తాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుని పట్ల అవగాహన ఉన్నాడు. శ్రద్ధ భక్తి ఏకాగ్రత ప్రతి ఒక్కటి దేవుని కొరకే తన ఆశ్రయంగా పెట్టుకుని ఎవరైతే తన భక్తిని ప్రశంసిస్తారో, భక్తిని వెల్లడిస్తారో ఇక్కడ అలాంటి వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. మోక్ష మార్గానికి చాలా దగ్గరగా ఉంటారు, పురోగమిస్తుంటారు. అటువైపుగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది కొనసాగుతుంది. మంచిగా వాళ్ళకి అర్థమైపోతుంది భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, మన ఎందుకు ఇక్కడ ఉన్నాం అనేది కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికి పూర్తిగా అవగాహన చెందుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక 18వ శ్లోకం. విద్యా వినయసంనేన బ్రాహ్మణే గవిహస్తివి శునిశ్చైవ స్వపాకే చపంటః సమర్దర్శినః. అంటే విద్యతో వినయము, సన్ముంచే అంటే కూడినట్టి, బ్రాహ్మణునితో, గవి గోవులో, హస్తిని అంటే ఏనుగులో, శుని కుక్కలో, చ మరియు ఏవ నిశ్చయంగా, స్వపాకే అంటే కుక్క మాంసం తినేవాడిలో అంటే చండాలునిలో, చ అంటే పరుసగా అంటే సన్నథ అంటే పండితులైన వారు, సమరదర్శిన అంటే సమాన దృష్టి కలవారు, అంటే
వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానములతో విద్యా వినయ సంగన్మునుడై బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని సంభృదృష్టితో చూస్తారు. భాష్యం ఏంటంటే, కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి జాతుల మధ్య, కులాల మధ్య ఎటువంటి భేదభావాన్ని చూపించడు. సాంఘిక దృష్ట్యా బ్రాహ్మణుడు, చండాలుడు భిన్నము కావచ్చును, లేదా జాతి దృష్ట్యా కుక్క, గోవు, ఏనుగు భిన్నము కావచ్చును. కానీ పండితుడైన యోగి దృష్టిలో ఈ దేహ భేదాలన్నీ అర్థరహితము. భగవంతునితో వాటికి ఉన్న సంబంధమే దీనికి కారణము. ఎందుకంటే పరమాత్మునిగా తన ప్రధానాంశంచే భగవంతుడు ప్రతి దాని హృదయంలోనూ ఉన్నాడు. భగవంతుని గురించిన అటువంటి అవగాహనే నిజమైన జ్ఞానము. అంటే ఇక్కడ జాతి భేదాలు లాంటివి అన్నింటి మనిషికే కానీ, అంటే మనుషుల్లో కూడా ఈ ఒక ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేసే ఈ యొక్క మనిషి దృష్టిలో, అంటే ఇక్కడ పండితుడైన మనిషి దృష్టిలో అందరూ ఒకరే. అంటే భేదభావాలు జాతిలో ఉన్నా కూడా, ఈ మనుషుల్లో జాతులు వేరువేరుగా ఉన్నా కూడా పరమాత్ముడు ఒకటే. వాళ్ళు ఉన్న హృదయాల్లో నెలిసి ఉన్నది శ్రీకృష్ణుడే. ఈ వివిధ జాతుల జంతువులు వేరువేరుగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు, అంటే వాళ్ళ హృదయాల్లో నిలిచిన దేవుడు కూడా ఒక్కడే. జాతి భేదం అనేది ఈ పండితుడికి వర్తించదనమాట. తను తన యొక్క స్వభావాన్ని గ్రహించగలుగుతాడు. దేవుని యొక్క కార్యానికే వీళ్ళు ఇక్కడ జన్మనెత్తారు కాబట్టి వీళ్ళలో నేను భేదభావాన్ని అయితే చూడకూడదు. ప్రతి ఒక్క దగ్గర నాకు భగవంతుడే కనిపిస్తున్నాడు అనే భావన కలిగి ఉంటారు. ఎవరు? పండితుడు. అంటే ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేస్తూ, భగవంతుని గురించి, భగవంతుని స్మరిస్తూ, భగవంతుని ధ్యానిస్తూ, పూజ చేస్తూ పండిత్వాన్ని పొందిన పండితుడికి ఇలాంటి భేదభావాలన్నిటివి ఉండవన్నమాట. వివిధ కులాలలో లేదా వివిధ జీవజాతులలో లేని దేహాలకు సంబంధించినంత వరకు భగవంతుడు ప్రతి ఒక్కని పట్ల సమానంగా కరుణ కలిగి ఉంటాడు. ఎందుకంటే అతడు ప్రతి జీవుడిని తన మిత్రులాగా భావిస్తాడు. అయినా జీవుల పరిస్థితులతో పట్టింపు లేకుండా తాను పరమాత్మునిగా కొనసాగుతాడు. బ్రాహ్మణుని దేహము, చండాలుని దేహము సమానము కానప్పటికీ పరమాత్మునిగా భగవంతుడు చండాలుడు, బ్రాహ్మణుడు ఇద్దరిలోనూ నిలిచి ఉంటాడు. దేహాలు వివిధ ప్రకృతి గుణాల ఫలాలు, కానీ దేహంలోని ఆత్మ పరమాత్మలు సమాన ఆధ్యాత్మిక గుణము కలిగి ఉంటారు. ఎవరైనా ఆధ్యాత్మికతకి అర్హులే అని ఇక్కడ అంటే ఇద్దరి హృదయాల్లోనూ భగవంతుడే కొలిచి ఉంటాడు. చండాలుని హృదయంలో కూడా భగవంతుడే ఉంటాడు, బ్రాహ్మణుని హృదయంలో కూడా భగవంతుడే కొలిచి ఉంటాడు. కాబట్టి వాళ్ళ దేహరీత్యా, ప్రకృతి శైలి రీత్యా వాళ్ళు వేరొక ఇక్కడ చెందిన వారైనా కూడా భగవంతుడు అనేది ఇద్దరి హృదయాల్లో నిలిచి ఉంటారు. కాబట్టి ఇద్దరు ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి ఒకే సమాన అర్హులని భగవంతుని రీత్యా, అంటే భగవంతుని దృష్టిలో ఇద్దరు సమానులే అని ఇక్కడ చెప్తున్నారు. దేహాలు వివిధ ప్రకృతి గుణాల ఫలాలు, కానీ దేహంలోని ఆత్మ పరమాత్మలు సమాన ఆధ్యాత్మిక గుణము కలిగి ఉంటాయి. అంటే గుణాలు ఆధ్యాత్మికత వైపుగా వేయడానికి ఒకే విధంగా ఉంటాయి. వాళ్ళకు కొంత భాగం ఇచ్చి వీళ్ళకి ఎక్కువ భాగం అని ఇక్కడ దేవుడైతే పర్మిషన్ ఇవ్వలేదండి. అందరికీ దేవుని తెలుసుకునే అర్హత ఉంది. కాబట్టి భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే వ్యక్తిగత ఆత్మ కేవలము ఆ ప్రత్యేక దేహంలోనే ఉంటాడు, కాగా పరమాత్ముడు ప్రతి దేహంలోనూ ఉంటాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికి దీనిని గురించిన పూర్ణ జ్ఞానం ఉంటుంది. అందుకే అతడే నిజమైన పండితుడు, సమాన దృష్టి కలవాడు. ఆత్మ పరమాత్మలు ఇద్దరు చైతన్యవంతులు, నిత్యులు, ఆనందమయులు కావడము వారి సమాన లక్షణాలు. కానీ భేదమేమిటంటే వ్యక్తిగత జీవుడు పరిమితమై దేహ పరిమితిలో ఎరుకను కలిగి ఉండే పరమాత్ముడు సకల దేహాలను ఎరిగి ఉంటాడు. పరమాత్ముడు ఎటువంటి భేదభావము లేకుండా అన్ని దేహాలలో నిలిచి ఉంటాడు. అంటే ఇక్కడ మనిషి ఈ దేహానికి మాత్రమే పరిమితమై ఉంటాడు, భగవంతుడు అనేక శరీరాలలో నిలిచి ఉంటాడు. ఇది పండితుడికి మాత్రమే. కృష్ణ భక్తి భావనలో
సదాకాలం కృష్ణ భక్తికి అంటే తను వేరు, కృష్ణ భక్తి వేరు కాదు. తను పుట్టిందే కృష్ణ భక్తి కోసం. అంటే దేవుని కొలవడానికే, తన భక్తితో, సంకీర్తనలతో, ప్రార్థన, తను తింటున్నది కూడా లోపలున్న పరమాత్మ కోసమే. తను చేస్తున్న కర్మలన్నీ, తన ఇంద్రియాలు పనిచేస్తున్నవి శ్రీకృష్ణుని కోసమే. ఇలా పరితాపించే పండితునికి మంచిగా అవగాహన ఉంటుంది దేవుడు ఎక్కడెక్కడున్నాడు, అన్ని శరీరాల్లోనూ దేవుడే ఉన్నాడని. తన ఆత్మ తన శరీరానికి మాత్రమే పరిమితం. పరమాత్మ అన్ని దేహాలకి పరిమితమై ఉంటారు, అన్ని దేహాల్లోనూ ఉంటారు. అందుకే అనంతంగా వ్యాపించి ఉంటాడు. సర్వవ్యాప్తి, సర్వాగ్ని, సర్వవ్యాప్తి, అనంత వ్యాప్తి అని ఇక్కడ కృష్ణుని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇదే ఈ యొక్క శ్లోక వివరణ. అంటే భేదభావం దేహానికే కానీ ఆత్మలకు కాదు, పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు అని ఈ శ్లోక వివరణలో చెప్పడం జరిగింది. ఇదే అండి వాటి వీడియో. ఈ వీడియోని నలుగురికి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇది వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.